హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాను. అది ఎట్లా వేసుకోవాలో ఒకసారి చూడండి. ప్రాసెస్ అంతా చూడండి. చాలా సింపుల్, అది వేసుకోవడం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఎగ్ ఆమ్లెట్ అనేది నేనైతే ఫస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు అయితే సూపర్ వచ్చింది. ఇక ఒక్కసారి వేసినప్పుడు మంచిగా వస్తే మాత్రం అదే వేయమంటారు. ఇక అందుకే మళ్ళీ ఒకసారి మీకు కూడా ఎట్లుంటుందో చూపెడదాము. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని నేనైతే వీడియో తీసుకున్నానండి. ఇక ముందుగానైతే ఇట్లా నాన్ స్టిక్ పెనం అయితే తీసుకోవాలి. ఎందుకంటే అవి మన వేరే పెనాలు అయితే అతుక్కపోతాయి దానికి. అందుకే ఇట్లా నాన్ స్టిక్ పెనం అయితే తీసుకున్నాను నేను. బ్రెడ్ ఆమ్లెట్కి అయితే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి అయితే చూసుకుందాం రండి. ఇక నేను ముందుగానైతే ఒక వెడల్పు గిన్నె తీసుకున్నా. ఒకటైతే కొట్టి పోసిన, అందులో ఒక 4 ఎగ్స్ తీసుకోవాలి. ఇందులో ఒకటి పోసిన నేను, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయలు, అట్లాగే కొత్తిమీర, అందులోనే కొంచెం పసుపు, అట్లాగే జీలకర్ర వేసుకోవాలి. నేను వేసుకున్నాక చూపెడతాను. ఎండాకాలం అయితే ఎగ్స్ అనేవి నాకైతే తినకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఇక చూడండి ఎట్లా అయిందో. మొన్న 4 రోజుల కిందటనే తెచ్చినాయి ఎగ్స్. ఇక మొత్తం ఇట్లా అయినాయి. ఇవి కేసు ఒకటేసారి తెచ్చుకుంటాం అన్నట్టు మేము. అందులో ఇది ఇట్లా అయినాయి. ఇప్పుడు నేను ముందు చూపెట్టిన 3 ఎగ్స్ కూడా ఇట్లనే అయినాయి. అవి నాకైతే ఈ ఎండాకాలంలో ఎగ్స్ వాడకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఇగో ఈ ఎగ్స్లో ఎంత మోసం ఉందో చూడండి. ఇవి కోళ్ళపారం నుండే తెచ్చినాం మేమైతే. ఈ ఎండాకాలం చేయబట్ట మరి ఎందుకనేది తెలియదు. 10 ఎగ్స్ వాళ్ళకి కొడితే 10 ఎగ్స్లలో ఇక మొత్తం ఇట్లనే ఖరాబ్ అయ్యే ఉన్నాయి. మొత్తం తెల్లగా సోనెల్లుడు, మొత్తం నీళ్ళన్నీ ఇక మొత్తం ఖరాబ్ అయింది. నీ వాసన వస్తుంది అసలు. వేస్ట్గా తెచ్చుకున్నామని అయితే నేనైతే మస్తు ఫీల్ అవుతానా. ఎన్ని ఎగ్స్ చూడండి, ఒక్కొక్కటి 5 రూపీస్ వేసుకున్నా ఎన్ని, అమ్మో అసలు వచ్చే. ఇగో ఇందులోనైతే నేను కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలు, కారము, ఉప్పు, అట్లాగే కొత్తిమీర కూడా వేసుకున్నా. ఇందులోనే కొంచెం చిటికడంత పసుపు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కలర్ మంచిగా ఉంటుంది అన్నట్టు. పసుపును కొంచెం జీలకర్ర వేసుకుంటాను నేను. అట్లాగే ఉల్లిపాయ ముక్కలు చాలా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇది. అట్లే ఒకటే ఒక టమాటా తీసుకున్నా టేస్టీ కోసం కొంచెం. ఇది ఇప్పుడు మొత్తం మిక్సీ వేసుకోవాలి. మంచిగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. దేంట్లోనైనా మోసమే ఉన్నది. తినే ఎగ్స్లలో కూడా మోసమే ఉన్నాయి. ఎగ్స్ కూడా కరెంట్ ఎగ్స్ వస్తున్నాయట. అయితే వాటర్ మిలన్ పుచ్చకాయలకు కూడా వాటికి కూడా ఇంజక్షన్లు ఇచ్చి మరీ వండిస్తారట. అవి రెడ్గా కానికి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోనికి అసలు ఏది కరెక్ట్ అర్థమైతలేదు. ఏందో ఏమో అసలు ఈ సమాజం ఇట్లా తయారైంది. ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇట్లా రావాలి. ఇప్పుడైతే బ్రెడ్ని అయితే మనం పెనం మీద వేయించుకోవాలి. 2 సైడ్ ఇట్లా ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది. ఈ బ్రెడ్ ఇట్లా ఉండాలి. ఇలా ఉన్న బ్రెడ్స్ అయితే సరిపోతుంది. ఇట్లా ఉండాలి. ఇవి ఏం సైడ్లో అంచులు అనేది కట్ చేసుకొని అవసరం లేదు. డైరెక్ట్ ఇట్లా కూడా వేసుకోవచ్చు. చూద్దాం రండి. ఇగో పెనం అయితే ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ముందుగానైతే ఒక బ్రెడ్ అయితే ఇట్లా పెట్టుకోవాలి. 2 సైడ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దీన్ని ఆయిల్లో. ఇక 2 బ్రెడ్స్ అయితే ఇట్లా పెట్టుకున్నా. ఎందుకంటే ఇవి 2 ఒకటేసారి వేయించుకుంటే మనకు టైం అనేది సేఫ్ అవుతుంది. ఇట్లా కొంచెం ఆయిల్ అనేది ఇట్లా వీటికి పట్టాలి. ఇట్లనైతే బ్రెడ్ మీద మొత్తం ఇట్లా ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్గులో మొత్తం వేసుకున్నాం కదా, అవన్నీ ఇట్లా వేసుకోవాలి. అన్ని ముక్కలన్నీ కనబడాలి. ఇట్లా కనబడితే టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఇట్లా తిప్పుకోవాలి. ఇంతకుముందు కూడా ఒకటి వేసుకున్నాను నేను. దాన్ని ఇందులో ఇట్లా పెట్టాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ అనేది. అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆమ్లెట్ అనేది మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయింది. ఇక చూడండి, ఇదైతే రెడీ అయింది. ఇప్పుడు ఇదైతే ఎట్లున్నదో టేస్ట్ చెప్తాడు అన్నట్టు. నీకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టం కదా నాని?
ఎట్లున్నదో టేస్ట్ ఇది చెప్పు. ఇట్లా పట్టుకోను, నువ్వు ఇట్లా పట్టుకో, కట్ చేసి ఇస్తా. ఇట్లా కట్ చేయాలి. నువ్వు తింటావా? తినవా? ఇట్లా కట్ చేస్తేనే తినొస్తుంది. ఆయనకు పట్టుకొని తినడానికి రాదు. ఇట్లా 2 ముక్కలు చేయాలి ఫస్ట్. ఇట్లా చేస్తే కిందది కట్టుకోవాలి. నన్ను ఇట్లా కట్ చేయాలి. ఎట్లున్నదో టేస్ట్ చేసి చెప్పు. ఓకేనా? ఇప్పుడైతే మా చిన్న అయితే టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లున్నదో. ఎట్లున్నది? మంచిగుందా? వెరీ గుడ్. నువ్వు తింటావా? తిను అంటానా? వద్దట. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నదా. మంచిగా తింటావు ఎట్లున్నా కానీ పడేస్తావా? నువ్వు తినవు కదా, నీకెందుకు నవ్వుతుంది? మంచిగా ఉందని. కాకపోతే ఇంకా నెయ్యి వేసుకొని బ్రెడ్ను అటు ఇటు ఫ్రై చేసుకుంటే ఇంకా మస్తు ఉంటుంది. ఇది ప్రస్తుతానికి నెయ్యి లేదు ఇంట్లో, అందుకనే నేను ఆయిల్ తోటే ట్రై చేసిన. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 300 సబ్స్క్రైబర్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. 700 సబ్స్క్రైబర్ అయ్యాలంటే అసలు ఫుల్ కష్టపడ్డా ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల. నేనైతే ఎట్లా రన్ చేయాలని మొదట్లోనైతే నాకు తెలియకపోతుండే. ఈ వీడియో చూసిన అందరికైతే ధన్యవాదాలండి.